గస్తులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. రీసెంట్‌గా నేను 'సువార్త వైరుధ్యాస్త్రం' అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాను. మీకు అందరికీ తెలుసు. దాని మీద 6 ఎపిసోడ్‌లు ఒక లైవ్ కూడా కండక్ట్ చేశాను. సో, లైవ్‌లో అనుకోకుండా క్రైస్తవులొచ్చారు, పాస్టర్‌లొచ్చారు, వాగ్వాదం చేశారు, యుద్ధం చేశారు, అట్లా ఇట్లా వక్రీకరణ చేయాలని చూశారు. కానీ అల్టిమేట్‌లీ వాక్యపరంగా వాళ్ళు డాక్యుమెంట్‌నైతే ఖండించలేకపోయారనమాట. ఖండించలేక మరొక లైవ్ కావాలి అని చెప్పేసి అడిగారు. సో, అది ఈరోజు అనగా 10వ తారీఖు జూన్‌న జరగబోతుంది. నేను పెట్టి పిలుస్తాను. మరి వాళ్ళు వస్తారో రారో తెలీదు. అయితే దీనికి చేసిన ఫైనల్ పార్ట్‌లో అంటే మొత్తం 7 ఉన్నాయన్నమాట. ప్లేలిస్ట్ మీకు ఇప్పుడు ఇక్కడ కార్డ్‌లో వస్తుంది. సో, ఈ ప్లేలిస్ట్‌లో 6వ భాగం అది 6 ఎపిసోడ్స్‌లో లాస్ట్‌దనమాట. ఫైనల్ సీరీస్ అంటే ఫైనల్ ఎపిసోడ్. తర్వాత లైవ్ కూడా ఉంటుంది అందుట్లో ప్లేలిస్ట్‌లో. బట్ ఈ ఫైనల్ ఎపిసోడ్‌లో ఒక కామెంట్ వచ్చింది. సుజీ నేరేడు మల్లి అని చెప్పి వారు ఒక కామెంట్ పెట్టారనమాట. సో, ఇంట్రెస్టింగ్ కామెంట్ అనడం కరెక్ట్ కాదు కానీ సామాన్య క్రైస్తవులు ఎలా అయితే ఆలోచిస్తూ ఉంటారో ఆ ఆలోచనని రిఫ్లెక్ట్ చేస్తా కామెంట్ పెట్టారనమాట. సో, ఆ కామెంట్ని విశ్లేషిస్తా. సో, ఎలా ఉంటుంది ఆ ఆలోచన, ఇందుట్లో తప్పేమన్నా ఉందా, లేకపోతే పొరపాటు ఏముంది, లేకపోతే మిస్లీడింగ్గా కానీ ఎట్లా వీళ్ళు మిస్లీడ్ అయ్యారని చెప్పేసి మీకు చూపించడానికి దాన్ని చూపించి మీకు విశ్లేషణ చేస్తానండి. పక్కన కింద కూడా మన వాళ్ళు కామెంట్స్ పెట్టారు ఇంట్రెస్టింగ్వి. సో, చూడండి అది కూడా చూపిస్తాను. సో, కామెంట్ దగ్గరకు వచ్చేస్తే ఇదండి కామెంటు. ఇది సందర్భం ఏమిటి అంటే చెప్పాను కదా, లాస్ట్ పార్ట్ అనమాట ఇది. సో, ఇది ఆల్రెడీ ప్లేలిస్ట్‌లో ఉంటుంది. మీరు చూసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు. ఈ వీడియో కింద వచ్చిన కామెంట్ అనమాట. సో, స్టాండర్డ్‌గానే ఏంటంటే ఎప్పుడు వీళ్ళు చెప్పేది ఇదేననమాట. మా వాక్యాలు నీకు అర్థం అవ్వడానికి మీ దగ్గర దైవ జ్ఞానం ఉన్నదా? లేదు కదా! అని చెప్పేసి అంటున్నారు. సో, ఫస్ట్ ప్రెమిస్ అండి. మీకు బైబిల్ అర్థం అవ్వాలి అంటే దైవ జ్ఞానం ఉండాలి అని చెప్పేసి అంటారు. దైవ జ్ఞానం అంటే అర్థం అవ్వడం అంటే మీకు అక్కడ రాసింది అర్థం అవ్వడం కాదు. మీరు వాళ్ళతోటి అంగీకరిస్తేనే అర్థమైనట్టు, లేకపోతే మీకు అర్థం కానట్టు అనేది వాళ్ళు ప్రెమిస్ సెట్ చేసుకుంటారనమాట. అక్కడున్న తెలుగు అర్థం చేసుకోవడమా, లేకపోతే ఇంగ్లీష్ అర్థం చేసుకోవడమా, హీబ్రూ, గ్రీక్ అర్థం చేసుకోవడమా కాదు. మీరు అనుకునేది వాళ్ళు చెప్పిన దాంతో పొసగుతుందా లేదా అనే దాన్ని బట్టి నిర్ణయిస్తారనమాట. మీరు వాళ్ళు అంగీకరించినట్లు చెప్పకపోతే మీకు అర్థం కాలేదు, ఎందుకంటే మీ దగ్గర దైవజ్ఞానం లేదు అని చెప్పేసి బోర్డు వేసేస్తారు. సో, అర్థమైందా లేదా అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకని ఇక్కడ అంటుంది మీకు అర్థం కావడానికి మీ దగ్గర దైవజ్ఞానం ఉన్నదా? లేదు కదా! స్కూల్లో పిల్లల పాటల పుస్తకాలు చదివినట్లు అంటే పాఠ్య పుస్తకాలను పోయి పాటల పుస్తకాలు అందో, లేకపోతే పిల్లలు పాటల పుస్తకాలు కూడా చదువుతూ ఉంటారు కదా. సో, ఎలా అన్నారో తెలియదు కానీ సో, పాటల పుస్తకాలు చదివినట్లు చదువుతున్నావు, అక్షరం అక్షరానికి మీనింగ్ వేరేగా ఉంటుంది అని చెప్పేసి అంది. అక్షరం అక్షరానికి మీనింగ్ వేరేగా ఉంటుందని. ట్రూ, కరెక్టే. అక్షరం అక్షరానికి మీనింగ్ వేరేగా ఉంటుంది. అలాగే సందర్భం బట్టి కూడా అర్థం మారుతూ ఉంటుంది. ఉదాహరణకి యెహోవా సెలవిచ్చినదేమనగా, లేకపోతే యెహోవా సెలవిచ్చాడు అంటే ఆయన మాట్లాడాడు అని అర్థం. గవర్నమెంట్ సెలవిచ్చింది అంటే గవర్నమెంట్ సెలవులను ప్రకటించింది, హాలిడే ఇచ్చింది అని చెప్పి పలానా రోజున జనరల్గా ఆలోచిస్తే. సో, సెలవు అంటే మాట అని వస్తుంది, లేకపోతే హాలిడే అనే మీనింగ్ కూడా వస్తుంది అనమాట. విరామ దినము లేకపోతే విశ్రాంతి దినం అని కూడా మీనింగ్ వస్తుంది. ఏ రకంగా అనేది మీరు సందర్భాన్ని బట్టి చూడాలి. సో, పదం ఒకటే మీరు అంటే మీరు మాట్లాడేది. కానీ దాన్ని దేశము అంటే కంట్రీ కిందకే వస్తుంది, లేకపోతే ఊరి బయట దేశం అంటే ఆ స్థలం అని, ఊరి బయట స్థలం అని వస్తుంది. రకరకాల అర్థాలు వస్తాయి. మీరు సందర్భాన్ని బట్టి చూడాలి ఎక్కడన్నా కూడా. బైబిల్‌లో 2 రకాలుగా రీడింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఎక్సిజెసిస్ అంటారు, ఇంకోటి ఈసీజెసిస్ అంటారనమాట. ఎక్సిజెసిస్ అంటే ఉన్నది ఉన్నట్టుగా చదవడం. ఓకే. అంటే ఏంటి, యాక్చువల్‌గా ఏముంది అందుట్లో, ఏం చెప్తున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా చదివి మీరు ఇంటర్ప్రెట్ చేసి చదవడం. ఇది ఏ క్రైస్తవుడు చేయడు. ఎందుకంటే ఇది చేయడం అంటే బైబిల్‌ని మిగతా పాస్టర్‌లు లేకపోతే అపాలజిస్టులు వీళ్ళు చెప్పినట్టు కాకుండా వాళ్ళు ఒకళ్ళే కూర్చొని ముందు ఒక రీడింగ్ ఇచ్చారనుకోండి, బయట ఇన్ఫ్లుయెన్స్ ఏది లేకుండా నిజంగా యేసో లేకపోతే ఇంకెవరన్నా ఉంటే వీళ్ళ హృదయాన్ని ప్రేరేపిస్తున్నారనుకుంటే వీళ్ళు సొంతంగా చదివితే యేసు డైరెక్ట్ చేస్తాడు అని వీళ్ళు అంటారు కాబట్టి, పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుంది అంటారు కాబట్టి వీళ్ళకి ఎంతో కొంత అర్థం అవ్వాలన్నమాట. కానీ అలా వీళ్ళు అలో చేయరనమాట. వీళ్ళు సొంతంగా చదువుకునేందుకు ఎప్పుడు పాస్టర్లు చెప్పింది చదవాలి, లేకపోతే అపాలజిస్టులు చెప్పేది వాళ్ళది ఫాలో అవ్వాలనుకుంటారు. దీన్ని ఈసీజీస్ అంటారు. అంటే ఎక్సీ అంటే ఉన్నది బయటకు తీసుకురావడం, లోపలేముందో. ఈసీజీసిస్ అనేది ఏంటంటే నీ మనసులో ఏదుందో దాన్ని పుస్తకంలో చూపించడం అనమాట. ఉదాహరణకి యేసు తనని తాను దేవుడని చెప్పుకోవాలి, కానీ ఇక్కడ చెప్పారు కాబట్టి చర్చిల్లో పాస్టర్లు కానీ వీళ్ళందరూ బైబిల్ని చదివేటప్పుడు ఈ భావాన్ని
బైబిల్లో చొప్పిస్తారనమాట లేకపోయినా. అక్కడ అర్థం అది లేకపోయినా కానీ ఇదే అర్థం అని చెప్పేసి అక్కడ ఆపాదిస్తారు. ఇది ఈసీజీసీస్ అంటారనమాట. ఇది క్రైస్తవులు చాలా చాలా కామన్గా చేసేది. ఉదాహరణకి యెషయా 7:14 కానీ, యెషయా 53 కానీ, లేకపోతే మలాకీ కానీ, ఇక్కడ ఎక్కడా కూడా యేసు గురించి కాదు మాట్లాడుతుంది, లేకపోతే ఏలియా గురించి అనిపిన్ యోహాను గురించి కాదు మాట్లాడుతుంది. బట్ అలా మీనింగ్ వచ్చేలాగా వీళ్ళు చెప్తూ ఉంటారు. జకర్యాలో చెప్పింది కానివ్వండి, లేకపోతే ఇంకెక్కడెక్కడన్నా కానీ మెస్సీ అంటే ఏంటి ఇదంతా కూడా వీళ్ళు యేసు అని ఫిక్స్ అయిన తర్వాత ఎక్కడ దొరికితే అక్కడ చూపించాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు అనమాట. అది చేస్తూ ఉంటారు. ఓకే, అందుకని ఇక్కడ అంటుంది ఏంటి, మీరు పుస్తకాలు చదివినట్టు చదువుతున్న అక్షరానికి మీనింగ్ మారుతుంది అని చెప్పేసి. మీనింగ్ వేరే ఉంటుంది, కానీ యాక్చువల్ మీనింగ్ ఏముందో వీళ్ళు చూస్తున్నారా? ఉదాహరణకి మనకి ఈ నిన్న జరిగిన లైవ్లో, ఏది లైవ్ నెంబర్ 46 లైవ్ నెంబర్ 46లో ఎజ్రా వచ్చారు కదా, ఆయన టిపికల్గా చెప్తాను మీకు. ఇదిగోండి ఇక్కడ నా దగ్గర ఆయన వచ్చింది ఒక వీడియో ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, దాని మీద షార్ట్ కూడా తీశాను. ఇది రామదూత అనే ఛానల్లో జరిగిందండి లైవ్. నేను వెళ్ళాను, అప్పుడు అక్కడ ఆల్రెడీ ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ అంటే యెఫ్తా తన కూతుర్ని దహన బలి ఇచ్చాడా లేదా అనే చోట. సో కంటెస్టెంట్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట ఈ వీడియోలో. చిల్లంగితనం అనేది ఎందుకు అన్నానంటే, మరియుకి లేతే లేదా ఈ రెండు పదాలకు కూడా తేడా కూడా జనాలకు తెలియదు అనుకుంటున్నాడు అనమాట ఈయన. అంత పచ్చిగా లైవ్లో మరియు అని ఉంటే కాదు దాని అర్థం లేదా అని చదవాలి అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. మీకు ఈ సందర్భం కూడా చూపిస్తాను చూడండి. మీరు న్యాయాధిపతుల్లోకి వెళ్తే 11వ అధ్యాయంలో యెఫ్తా మొక్కుకుంటాడనమాట. ఎట్లనగా ఇదిగోండి, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల అప్పగిస్తే నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో. ఎవరిని నన్ను ఎదుర్కొనుటకు అంటే టు మీట్ మీ. ఈయన కలవడానికి ఎవరు వస్తారు? గొర్రెలో బర్రెలో ఏదో రాదు లెక్క అయితే, గాడిదలు కానీ ఇవేమి ఈయన కలవడానికి రావుగా. సో అనుకున్నా కానీ ఈయన కలవడానికి, లేకపోతే ఈయనకి ఎదురుపడ్డ ఏయన్నా అనుకున్నా కూడా ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఏం చేస్తున్నాడు? దాన్ని యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాడు. మరియు అండ్ అంటే ఇంకా అయిపోవాలా అక్కడ క్లాజ్. అండ్ ఇది మీకు కోడింగ్ కానీ ఇది ఎవరికన్నా వచ్చిన వాళ్ళకి ఈజీగా తెలిసిద్దండి. అండ్ అంటే ఏంటి, ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి, చాలా కామన్ అన్నమాట. అండ్ అని వాడుతున్నారు ఇక్కడ చూడండి. అండ్ ఐ విల్ ఆఫర్ ఇట్ అప్ ఫర్ ఏ బర్న్ట్ ఆఫరింగ్. సో ప్రతిష్ఠిస్తాను, ప్రతిష్ఠించిన దాన్ని దహన బలిగా అర్పిస్తాను అని లేవి కాండంలో ఉంటుంది. దహన బలి ఎట్లా ఇస్తారు ఏంటా అని చెప్పేసి. సో ఇక్కడ యెఫ్తా ఇది చెప్తే మీరు ఈ వీడియోలో చూడొచ్చండి. ఎంతసేపటికి కూడా మరియు అని అంటే అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చదవాలి, మీరు లేనిది చదువు. ఈ వీడియో మీరు చూడండి, దీని లింక్ని మీకు కార్డులో ఉంటుందన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా చదవాలి అంట. నేను అక్కడ హైలైట్ చేసి ఆయన చదివేటప్పుడు మరియు అని ఉంటే చదవడం కూడా దాన్ని లేదా అనే చదువుతున్నాడు, కానీ మరియు అని చదవటంలా ఇంటెన్షనల్గా కంప్లీట్లీ హిపోక్రిటికల్గా చదువుతున్నాడు. ఇదనమాట ఆత్మీయ అర్థంతో చదవడం. లేకపోతే దాన్ని ఏమంటారు, దైవజ్ఞానం ఉందా లేదు కదా అన్నది కదా. దైవజ్ఞానం ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా చదవడం కాదు, వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని పుస్తకంలో చొప్పించడం అనమాట. అది దైవజ్ఞానం అంటే. మీకు ఇక్కడే కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడు కామెంట్ విషయానికి వస్తే ఏమంటుంది, యేసుక్రీస్తు శత్రువును కూడా ప్రేమించమని అన్నాడు, సహోదరులను ప్రేమించమన్నాడు, తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, తల్లిదండ్రులను ప్రేమించమని అన్నాడు, ఇవన్నీ ఉన్నాయి అంది. కరెక్టే. ఈయన సన్మానించాడా తల్లిదండ్రులని? పోనీ ఈయన తల్లిని తండ్రిని సన్మానించు ప్రేమించేది అన్నాడు. పోనీ ఈయన పరిభాషలో, యేసు పరిభాషలో తల్లి తండ్రి అంటే ఎవరు మీకు తెలుసా? పోనీ యేసే స్వయంగా చెప్పాడు. యేసు వాళ్ళ అమ్మని ఎక్కడ అమ్మ అన్న పాప అని బాల. తెలుగు బైబుల్ చూడొద్దండి, తెలుగు బైబుల్లో అమ్మ అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో కానీ గ్రీకులో కానీ అమ్మ అనే పదం ఉండదు. ఆయన పిలవల ఎప్పుడు. ఆయన సహోదరులను కూడా అన్నానో తమ్ముడా అనో పిలిచినట్టు లేదు ఎక్కడ. ఆయన తండ్రి గురించి అయితే అసలు ప్రస్తావనే లేదు కనీసం. నాట్ ఈవెన్ అన్ ఔన్స్ ఆఫ్ దాని ఏమంటారు రిప్రజెంటేషన్ అనమాట ఆయన తండ్రికి ఇక్కడ బైబుల్లో యేసు పట్ల నుంచి. సో ఇక్కడ ఆయన మరి తల్లి తండ్రి సన్మానించి ఇదంతా అంటున్నాడు. ఆయన పరిభాషలో తల్లి తండ్రి అంటే ఎవరు ఉంది? మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చెప్తాడనమాట ఆయన. ఇదిగోండి 12వ అధ్యాయంలో ముందు యోనా లెక్కన ఉంటాడు. 3 రోజులు అంటే 3 పగళ్ళు 3 రాత్రులు అని చెప్పేసి ఇట్లా చెప్తా యోనా కంటే గొప్పవాడు వచ్చాడని, ఇంకా సొలొమోను కంటే గొప్పవాడని ఇదంతా చెప్తా దెయ్యాల గురించి చెప్తాడు. తర్వాత అప్పుడొకడు సో ఆయన జనములతో అంటే జనసమూహములతో ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండ్రి. సో ఆయన లోపల ఆయన సమూహంతో మాట్లాడుతున్నాడు, శిష్యులు మిగతా వాళ్ళందరితోటి. అప్పుడు ఇంటి బయట తల్లి సహోదరులు మరియాను మరియ కొడుకులు వీళ్ళు ఉన్నారనమాట.
ఈయనతో మాట్లాడాలని. మరి తల్లిదండ్రులను సన్మానింపము, వాళ్ళని ప్రేమగా చూడమన్నాడు. ఏం చెప్తున్నాడు? అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. బయట నిలబడ్డారు అని చెప్పేసి ఆయనతో చెప్తే ఆయన ఏమంటున్నాడు? అందుకు ఆయన తనతో, ఎవరితోటి ఆ మాట చెప్పిన వాడితో, ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, ఎవర్రా నా తల్లి, ఎవర్రా నా సహోదరులు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పున చేయి వాడే ఇదిగో వీడేనమాట నా తల్లి నా సహోదరులను వీళ్ళ శిష్యుల వైపు, వీళ్ళందరి వైపు చూపించి, అపోస్తలులే కాదండి, శిష్యులు అంటే యేసుకి చాలామంది శిష్యులు ఉన్నారు. అపోస్తలులు వేరు, వాళ్ళు సపరేట్ అనమాట. అంటే శిష్యుల్లో సపరేట్ చేయబడిన వాళ్ళు, శిష్యులు ఇంకా అనేక మంది ఉన్నారు. అపోస్తలుల్లో మగ్దలైన మరి లేదు కదా, ఒక రకంగా మగ్దలైన మరి ఈయన శిష్యురాలు. ఇంకొన్ని సువార్తల ప్రకారం ఈయన భార్య, ఈయన ఈయన సహచారిణి, ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి ఫిలిప్ సువార్తలు కానీ వీటి ప్రకారం. మగ్దలైన మరియ సువార్త అని చెప్పి నేను ఒకటి ట్రాన్స్లేట్ చేశాను డాక్యుమెంట్ని, దాని మీద ఒక లైవ్ కూడా చేశాను అనమాట. ఇక్కడ కార్డులో పెడతాను, కుదిరితే, ఎక్కువ పెట్టడం కుదరదు కాబట్టి. సో ఇది ఎవరు మరి ఈ శిష్యులను ఎందుకంటున్నాడు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అని చెప్పేసి అన్నాడు. మరియ కాదు, లేకపోతే మరియకు పుట్టిన వాళ్ళు వీళ్ళెవరో కాదు. ఇక్కడ యేసు పరిభాషలో తండ్రి, తల్లి లేకపోతే సహోదరులు ఎవరు అంటే, తండ్రి అంటే ఒకడే, పరలోకమందున్న తండ్రి. యోసేపుకి ఎటువంటి తావు లేదు, మిగతా వాళ్ళకి తావు లేదు, ఒకడే తండ్రి అని చెప్పేది. తల్లి అనే విషయానికి వస్తే మాత్రం ఎవరైతే ఈ పరలోకం ఉన్న తండ్రి చిత్తము చొప్పున చేస్తారో వాళ్ళనమాట. మరి ఇప్పుడు ఈ కామెంట్లు ఈయన ఏమంటున్నాడు? నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రులను ప్రేమించంటే, ఈయన తండ్రికి మరి ప్రేమించాడు ఆయన? ఎక్కడన్నా యోసేపు గురించి కనీసం మెన్షన్ చేశాడా? లేదు. మరియ విషయానికి వస్తే ఇంటి బయట వెయిట్ చేస్తుందంటే, ఎవర్రా మీరు, నా తల్లి లేకపోతే నా సహోదరులు అని చెప్పేసి వీళ్ళనన్నాడు. పోనీ ఈయన ఎక్కడన్నా అమ్మ అని పిలిచాడా మరి అని ఒక్కచోట? లేదు. ఓ స్త్రీ అనే పిలిచాడు, ఓ స్త్రీ అని పిలిచాడు. బయట వేషని ఓ స్త్రీ అనే పిలిచాడు, ఇంట్లో అమ్మని ఓ స్త్రీ అనే పిలిచాడు. రెండింటికి తేడా లేదు. ఇది అందరూ ఈయనకి స్త్రీలే. వేష్యల్ని స్త్రీలుగా చూశాడు, తల్లిని స్త్రీగా చూశాడు. అంతవరకు ఒక రకంగా మెచ్చుకోవచ్చు, కానీ అంతకన్నా పెంచలేదన్నమాట ఎవరిని కూడా స్థాయి. ఇక్కడ సన్మానించు అంటున్నాడు, ఈయన ఎవరిని సన్మానించింది లేదు. ఓకే, నెక్స్ట్ ఇదేంటి? మీకు మాకు దైవజ్ఞాన విషయంలో ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది అని చెప్పేసి చెప్తుంది. కరెక్టే, చెప్పాను కదా మీకు దైవజ్ఞానం అంటే ఎలా ఉంటుందో. చూద్దామండి ఇంకా దైవజ్ఞానం ఎలా ఉంటుందో. సో కుటుంబాలు భేదము కలుగజేయడం అంటే ఏంటో నేను చెప్తానని చెప్పేసి చెప్తున్నారండి. సో సూజీ గారు మీరు చెప్పేది చూద్దాం ముందు. ఒక కూతుర్ని ప్రేమిస్తూనే ఉంటుంటే, ఒక తల్లిని ప్రేమిస్తూనే ఉంటుంటే, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ తప్ప దైవత్వాన్ని చేరే అంటే ఇట్లా ప్రేమిస్తూ ఉండాలి, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ తప్పించి దైవత్వాన్ని చేరే భాగ్యం ఉండదు అని చెప్పేసి అంటుంది. అయితే ఒకటండి, మరి ప్రేమ విషయంలో యేసు ఒక మాట అన్నాడు ఇంట్రెస్టింగ్గా. మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఏంటి? మీరు యేసుని ప్రేమిస్తే మీరు ఆయనకి పాత్రులు కారు. ఇంట్లో తల్లి కన్నా, తండ్రి కన్నా, కొడుకు కన్నా, కూతురు కన్నా, అందరికన్నా కూడా ఎక్కువ ప్రేమించాలి. ఏమాత్రం కించిత్ తక్కువైనా, లేకపోతే వాళ్ళతో సమానంగా ప్రేమించినా కానీ మీరు ఆయనకి పాత్రులు కారు. అర్థమవుతుందా? వాళ్ళతో సమానంగా ప్రేమించినా కూడా పాత్రులు కాదు. ఆయనకన్నా మిగతా వాళ్ళందరికన్నా కూడా ఈయన్ని ఎక్కువగా ప్రేమించాలి. ఇదే దరిద్రం ప్రేమ అనే విషయానికి వస్తే. కొంచెం ప్రేమ ఉంటే సరిపోదా? అంత ప్రేమ ఉండాలా? ఓకే, అదొకటి. ఇంకా కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఖండించడం, దానిని సరైన మార్గంలో నడిపడం, తప్పు చేసిన వ్యక్తి మనం చెప్పే మాట నచ్చకపోవడం, ఆ తప్పుని సరిచేసుకున్నప్పుడే దైవత్వానికి సమీపం అవ్వడం ఏదో చెప్తుంది, సమీప స్థుతులు అని చెప్పి. ఇదే భేదం అని చెప్పి చెప్తుంది. భేదం అనేది మీరు ఇంట్లో వాళ్ళ మార్గం సరిగ్గా లేదని వాళ్ళని నచ్చజెప్పడం, మీరు చెప్పేది వాళ్ళకి నచ్చకపోవడం, ఇదంతా మీరు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. యేసేమంటున్నాడో చూడండి. ఇదిగోండి, మనుష్యుల ఎదుట ఇది వేరేది. ఈయన ఒక చెంప మీద కొడితే రెండు చెంప చూపించమంటాడు, కానీ ఈయన మాత్రం మనుషుల ఎదుట నన్ను ఎవడు ఎరుగునన్ను వాడిని పరలోకమందు కూడా నేను తెలియదు అంటాను, నేను వాడిని క్షమించను, అక్కడ నేనే రెండో చెంప చూపించను, ఒక చెంప మీద కొట్టాడులే అని చెప్పి రెండు చెంపలు వాయిస్తున్నాడు. తర్వాత మీరు అన్నారు కదా ప్రేమ అని చెప్పేసి, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించాలి, మార్చాలని. ప్రేమ ఉన్న చోట శాంతి ఉంటుంది అనమాట. ఇక్కడ శాంతి లేదు, నేను శాంతిని పంపించడానికి కూడా రాలేదంటున్నాడు. మీరు ఎక్కడన్నా ఫ్లెక్సీలు కానీ ఇవన్నీ చూడండి, యేసు లేకపోతే పరిశుద్ధాత్మక చిహ్నంగా తెల్ల గువ్వనే పెడతారు. తెల్ల గువ్వ
యేసు కన్నా కూడా పరిశుద్ధాత్మకే చిహ్నంగా వాడతారు శాంతి అని చెప్పి. ఈయన నేను శాంతిని పంచడానికి రాలేదురా బాబు అంటున్నాడు. రాలేదు, అసలు ఎజెండాలో లేదు అది. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు రాలేదు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఇంకా ఒక మనుష్యునికిని వాని తండ్రికిని కుమార్తెకును తల్లికిని కోడలికిని అత్తకి విరోధం పెడతానికి వచ్చానన్నాడు. యేసుని ప్రేమించాలంటే ప్రేమించవచ్చు, కానీ వాళ్ళ మధ్య విరోధం పెట్టడం ఎందుకు? విరోధం పెట్టకుండా ప్రేమను కల్పించలేడా? విరోధం పెట్టడానికి నేను వచ్చానంటే ప్రేమ గురించి మాట్లాడుతుంది ఇక్కడ ఏమే. ఓకే, ఆయన వచ్చింది దేనికి? విరోధం పెట్టడానికి. విరోధం పెడితే వాళ్ళు ఏమైనా కాముకుంటారా? ఒకళ్ళకొకళ్ళు శత్రువులు అవుతున్నారు. ఎక్కడి నుంచి పుడుతుంది శత్రుత్వం అనేది? ఈయన పెట్టిన విరోధం నుంచి పుడుతుంది. ఎందుకు ఈయన పెడుతున్నాడు? మిగతా వాళ్ళ ఎక్కువ అంటే ఎవరు కూడా ఈయన కంటే ఎక్కువగా మిగతా వాళ్ళని ప్రేమించకూడదు. పొసిషన్ కదా ఇది. ఇంతేకాకుండా లోకాలో కూడా వస్తుంది, నేను భూమి మీద అగ్ని వేయవచ్చుతని, అది ఇదివరకే రగులుకొని మండవలని ఎంతో కోరుచున్నాను. భేదమునే కలుగు చేయవచ్చుతని, నేను సమాధానం కలుగు చేయ రాలేదు. మీరు సమాధానం కలుగు చేయవచ్చని అనుకుంటున్నారా? లేదు అని చెప్పేసి ఇప్పటి నుండి ఇంటిలో 5 వేరు పడతారు, ఇద్దరికి విరోధంగా ముగ్గురికి విరోధంగా ఇద్దరు, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి చిచ్చులు పెడతాను అని చెప్పేసి ఒకళ్ళొకళ్ళు విరోధులుగా ఉంటారు అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. విరోధులుగా ఎందుకు ఉంటున్నారు? ఈయన విరోధం పెట్టాడు, ఇదే చెప్పాడు, భేదము కలుగ చేశాడు ఈయన. అక్కడి నుంచి వస్తుంది ఇదంతా. మరి ఈయన శాంతి దూతగా అంటున్నారు. ఓకే, ఇదొకటైతే ఇష్యూ. నెక్స్ట్ది ఇదిగోండి, నెక్స్ట్ చూడండి ఏది. సో ఎంత చెడు చేసినా ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తూ ఉంటే తప్పు అని చెప్పలేము. తప్పును ఖండించాలి అంటే అగ్ని వాడాలి అని చెప్పేసి అంటుంది. అగ్ని ఎందుకంది ఖండించడం? అట్లా కాదు, అగ్ని వాడుతున్నారే అనుకోండి, కానీ విరోధము శత్రుత్వం దాకా ఎందుకు పోతుంది? అది పక్కనోడి దారిని వాడు పోతాడు. ఏసే నిజంగా ఉంటే రేపు 2వ రాకడలో వచ్చినప్పుడు శిక్షేస్తాడు. మీరు ఇప్పుడు శత్రుత్వం పెట్టుకోవడం ఎందుకు వాళ్ళతోటి? అంతేకాదు, దీన్నే భేదము అంటారు. లేదండి, భేదము అంటే అగ్ని అని కాదు. అగ్ని ఎక్కడా బాగు చేయదు, అగ్ని ఎక్కడన్నా తగలబెడుతుంది. ఈయనది మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చూడొచ్చు అనమాట, ఎక్కడన్నా కూడా, ఏ ఫ్యామిలీలో తీసుకున్నా కూడా. ఇంకోటి, భేదము అంటే దీన్నే అంటారని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. కానీ నిన్న రాత్రి జరిగిన నిన్న మధ్యాహ్నం జరిగిన లైవ్ ఉంది కదా 46 నెంబర్లో, అందుట్లో జాన్ వెస్లీ అని ఒక ఆయన వచ్చాడు. మరి ఆయన విశ్వాస పాస్టర్ వాట్ ఎవర్ ద కేస్, ఆయన ఏమన్నాడంటే ఈ భేదము లేకపోతే ఖడ్గమండానికి ఒక వచనాన్ని చూపించాడు. మీకు ఇప్పుడు ఆ లైవ్ పెడతాను, 1 నిమిషంన్నర ఎంత ఉంటుంది బిట్, అది చూడండి. ఆయన మాటల్లో ఏమని చెప్తారని చెప్పేసి. సో వీళ్ళు అనుకున్నది ఎలా చూపిస్తారు దీంట్లో, అక్కడ మీనింగ్ లేకపోయినా కానీ అని చెప్పేసి తర్వాత చూపించి, ఇలాగే మనం చెప్తే వీళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీకు అది ఇక్కడ సాక్ష్యంగా చూపిస్తాను, చూడండి. ముందు ఈ ఆడియోని ప్లే చేస్తున్నాను. అందరు ఆగండి. ఎజ్రా గారు ఆగండి సార్. మీరు మీ ఇంటర్ప్రిటేషన్ చెప్పారు, మేము ఇంటర్ప్రిటేషన్ కాదండి. ఇక్కడ వచనంలో విరోధులుగా ఉంటారు అని కూడా మీరు అంటున్నారు. ఎందుకుంటారు? వాళ్ళలో వెజ్లీ గారు మీరు ఆగండి, నన్ను చెప్పనివ్వండి. ఇక్కడ వాళ్ళ మధ్య వైరుధ్యానికన్నా ముందు భేదం వచ్చింది. ఎవరా భేదం? వాళ్ళు తెచ్చుకుంది కాదు, ఈయన కలుగ చేశాడు. అంతకు ముందు లేని దాన్ని ఈయన కలుగ చేశాడు. ఐ యామ్ కమ్ టు గివ్ ఆన్ పీస్ ఆన్ ఎర్త్ అని మీరు అనుకోవద్దు, బట్ రాదర్ డివిజన్ అని వచ్చింది ఎందుకు? గివ్ అంటే ఇవ్వడానికి. అంతకు ముందు లేని భేదాన్ని ఈయన వచ్చి కల్పిస్తున్నాడు. భేదం కల్పించకుండా ప్రేమను కల్పించవచ్చు కదా, ఎక్కువ ప్రేమ. భేదం ఎందుకు? ఓకే, నేను కాన్సెప్ట్ చెప్తా. హెబ్రీ 4:12 చూడండి. హెబ్రీ 4:12 ఇదేనండి, చూడండి. సెకండ్ హెబ్రీ 4:12 చెప్పండి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమైన బలము గలదై రెండంచు గలదైనటువంటి ఖడ్గము కంటేను ప్రాణాత్మక్రియలను విభజించున్నట్టుకు దూరుచు మృదుమైన యొక్క తలంపులను ఆలోచన శోధించుతున్నది. ఇప్పుడు ఖడ్గం అంటే ఇక్కడ ఏమొచ్చింది? వాడిగల వాక్యం వచ్చింది. నేదంటున్నా, ఖడ్గం అంటే మీరు ఖడ్గంగా భావించొద్దు, కత్తిలా భావించొద్దు. భక్త ప్రహ్లాదుని కత్తులతో కొట్టినట్టు కానీ ఏం కాదు భావించొద్దు. మేమంత పిచ్చోళ్ళం. హెబ్రీ 4:12 ఖడ్గం అంటే వాక్యమే. వాక్యం చీల్చుకుని మనిషిని మార్చి. సో మీరు ఇక్కడ చూడండి, అక్కడ ఖడ్గము అంటే వాక్యమే అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఇక్కడ మనం
అది కాదండి. వాక్యమే ఇదే మీనింగ్ అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఈ హెబ్రీయులు 12లో దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఖడ్గము కంటే కూడా వాడిగా ఉండి అని అంటుంది. కానీ ఖడ్గం అని చెప్పటంలా, ఖడ్గము కన్నా వాడి అయినది. లేజర్ ఉందండి, ఓకే, మెటల్ని కూడా కట్ చేస్తుంది. కత్తులు కట్ చేయలేవు, లేజర్ కట్ చేస్తుంది. కానీ దాన్ని ఖడ్గం అంటారా? అనరు. వాటర్ ఉంది, వాటర్ కూడా ఖడ్గం కాదు, వాటర్ డ్రిల్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఖడ్గం అంటే లిటరల్గా ఖడ్గం అని కాదనమాట. ఇక్కడ ఖడ్గము కన్నా పదునైనది, రెండంచుల గల్ల ఖడ్గం ఒకటి ఉంది కదా, రెండు వైపులు ఉంటుంది అంచు, దానికన్నా కూడా వాడిగా అంటే పదునుగా ఉంటుంది అని అన్నాడు. కానీ ఖడ్గము అంటే యెహోవా వాక్యము అంటే ఖడ్గం అని ఇక్కడ చెప్పడంలా, ఖడ్గం కన్నా పదునైంది అన్నాడు, అంతేగాని ఖడ్గము అని చెప్పల. ఓకే, లిటరల్గా మీరు చూడండి. ఓకే, షార్పర్ దాన్ ఎనీ డబుల్ ఎడ్జెడ్ స్వాడ్ అని చెప్పేసి అంటున్నాడు, అంతేగాని ఇది స్వాడ్ అని చెప్పల. వీళ్ళు అజంప్షన్ చేసుకుని ఉండొచ్చు కాక, ఏడు వరకు బాగానే ఉంది. ఇలాగే మనము కూడా ఒక అజంప్షన్ చేసుకున్నాం అనుకోండి. ఎక్కడ ఇది హెబ్రీలు 4వ అధ్యాయంలో కదా వచ్చింది. నిన్న ఈ లైవ్లో నేను చూపించాను అనమాట. ఇది తర్వాత నేను మధ్యలో కట్ అయింది అనమాట. కట్ అయ్యి వచ్చేసరికి సాతాను యెహోవా మధ్య చర్చ జరుగుతుంది అక్కడ 2 అంశాల మీద. అది దినవృత్తాంతాల్లోకి వెళ్తే 1 దినవృత్తాంతాలు ఇది హెబ్రీలు కదా, ఇదిగోండి హెబ్రీలు 4వ అధ్యాయంలో ఇదే 1 దినవృత్తాంతాల్లోకి వెళ్ళారనుకోండి. 21వ అధ్యాయంలో ఏమంటున్నాడు, దావీదుకు 3 ఆప్షన్లు ఇస్తాడు. 3 ఏళ్ల పాటు కరువు. ఇది మనకి 2 సమూయేలు 24లో 7 ఏళ్ల పాటు కరువు అని ఉంటుంది. సో ఇక్కడ ఒకటి కాంట్రడిక్షన్ అనమాట. 3 నెలల పాటు నీ శత్రువులు నిన్ను తరవడం, నెక్స్ట్ 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇజ్రాయెల్ దేశమందంతటా నాశనము కలుగు చేయుట అని అంటారు. సో మనకి ఇక్కడ కత్తి కన్నా పొదునైన దారుణమైన అని అంటల్లా, లిటరల్గా యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏంటి? యెహోవా కత్తి అంటే తెగులు. మరి ఖడ్గమనే పంపవచ్చానన్నప్పుడు కత్తి అంటే తెగులు అనుకోవచ్చు కదా, వాక్యం అని ఎందుకు అనుకోవాలి? ఇక్కడ వాక్యము ఖడ్గము కన్నా పదునైంది అంటున్నాడు, కానీ ఖడ్గము అని చెప్పేసి చెప్పటల్లా. ఇక్కడ మాత్రం కత్తి అంటే తెగులు అని చెప్పేసి. సో ఇదిగోండి, 3 days ది స్వాడ్ ఆఫ్ ది లార్డ్ ఈవెన్ ది పెస్టిలెన్స్ అంటే యెహోవా ఖడ్గము, ఈవెన్ ది పెస్టిలెన్స్ అంటే అదే ఆ పెస్టిలెన్స్, ఆ తెగులు అనే ఖడ్గం అని చెప్పేసి చెప్తుంది ఇంగ్లీష్లో కూడా. సో ఇక్కడ కత్తి అంటే మనం తెగులు అనడానికి ఎక్కువ ఆధారం ఉంది. కానీ మన జాన్ వెస్లీ గారేమో హెబ్రీలు 4కి తీసుకువెళ్ళి అక్కడ వాక్యం అని చెప్పారు. ఇక్కడ సూజీ గారేమో ఏకంగా భేదము అంటే ఇది అగ్ని వేయాలి అని చెప్పి చెప్తున్నాడు. అగ్ని వేసిన తర్వాత ఏమవుతుందండి? వాళ్ళు ఏమన్నా ప్రేమిస్తున్నారా? పంచుకుంటున్నారా? లేదుగా, శత్రువులు అవుతున్నారు. అగ్ని ఏం చేస్తుంది? కాలుస్తుంది. దీన్నే భేదము అంటారు. ఆ తప్పు చేసిన వ్యక్తి మరలా చేయకుండా సరిచేసుకుంటూ తప్పు ఎలా ఉంటుంది? సరైన మార్గంలో నడుస్తారు, ఆ మార్గం దేవుని వద్దకు తీసుకువెళ్తుంది అని చెప్పేసి అంటుంది. సరైన మార్గము కాదో వీళ్ళు చూడకుండా కేవలం వీళ్ళ నమ్మకం చేత ఇది సరైనదని చెప్పి వీళ్ళు అనుకొని వీళ్ళు డప్పు కొట్టుకొని మిగతాదంతా తప్పని ఓదరగొడతా ఎదుటోళ్ళు మాత్రం దాన్ని ఏమంటారు, వీళ్ళ మాట వినకపోయినా, వీళ్ళ చెప్పింది నమ్మకపోయినా కానీ సాతాను పట్టింది, దెయ్యం పట్టింది, ఇన్ని రకాల అపోహలు పెట్టుకుంటా. నిన్న ఎజ్రా గారు కూడా ఇదే చేశారు లైవ్లో. శత్రుత్వం కానీ లేకపోతే విరోధం కానీ ఇదంతా ఎదుటోళ్ళు చేస్తున్నారని నేరం అంతా వాళ్ళపైన మోపుతున్నారు. మార్పు ఎవరిలో వస్తుంది? ముందు మామూలుగా ఉన్నోళ్ళు మారుతుంది ఎవరు? ఎదుటి వాటిని హీనంగా చూస్తుంది ఎవరు? తర్వాత సపరేట్ అయ్యి మిగతా వాళ్ళని కూడా లాగాలని చేస్తుంది ఎవరు? మిగతా వాళ్ళ మతులు మార్చాలని ఎవరు చూస్తున్నారు? ఎవరి దగ్గర వస్తుంది మార్పు అంతా? ఇదంతా వీళ్ళ దగ్గర వస్తుంటే శత్రుత్వం మాత్రం పక్కన వాళ్ళ మీద నెట్టేశాడు. అంతేకాకుండా బైబిల్లో ఉన్న ప్రతి అక్షరానికి సముద్రం అంత లోతైన సారాంశం ఉంది అని అంటున్నారు. వచనాలండి మీకు ఆల్రెడీ చూపించాను కదా, మరియు అని ఉంటే దాన్ని లేదా అని చదువుతున్నారు. ఎందుకు అంటే ఇదిగోండి మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రతిష్ఠిత మగును లేదా దహన బలిగా ఇస్తానంటే యెహోవాకి ప్రతిష్ఠిస్తానయ్యా అన్నాడు, లేకపోతే దహన బలిగా ఇస్తానన్నాడు. కానీ ఆయన దహన బలి ఇవ్వలేదు, నరబలి లేదు అని వాళ్ళు స్థాపించాలని, అందుకే లేదా అని చెప్పేసి చెప్తున్నారు. మరియు అంటే ప్రతిష్ఠించాడు మరియు ఇంకా దహన బలిగా ఇచ్చాడు. ఇది కింద ఉంటుందన్నమాట. ఎలా అయితే ప్రామిస్ చేశాడో అలాగే చేశాడు అని చెప్పేసి. ఇదిగోండి, అతడు అంటే ఎవరు? యెఫ్తా తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాడు. మొక్కుబడి ఏంటి?
ప్రతిష్ఠించడము మరియు దహన బలి. సో మరియు అంటే ఇక్కడ దహన బలిగా కూడా ఇచ్చాడు అని చెప్పి తేడా పడుతుంది కదా సిచ్యువేషన్ అని, లేదా అని చెప్పి గబ్బిలం పట్టుకొని ఏలాడినట్టు దాన్నే పట్టుకొని ఏలాడుతున్నారు. ఇదేనమాట సముద్రమైన లోతు అంటే, ఇంకేదో కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ పోయారనుకోండి, బాగా అగాధమయ్యే జలనిధుల్లో కనుక ఏదన్నా ఆణిముత్యాలు దొరుకుతున్నాయి అని మీరు వెళ్ళారనుకోండి, ఆడికి వెళ్తే ఎడారి ఇసుక తప్పించి మీకు ఇంకేం దొరకదు. మీరు తిమిరి ఇసుమున తైలంబు తీయవచ్చేమో, ఈ ఇసుము రాదనమాట. ఈ ఇసుక నుండి ఏమీ రాదు మీకు తైలం. అది. సో ఇది కామెంట్లు ఎట్లా ఉంటాయి అన్నమాట. ఉన్న ప్రతి అక్షరానికి సముద్రం అంత లోతైన సారాంశం ఉందంటారు. మీరే చూడండి, ఇదిగోండి ఏదిది దినవృత్తాంతాల్లో ఏమన్నాడు, 3 ఏళ్ల పాటు కరువు కలుగుట అని చెప్పేసి కదా అంది. 3 ఆప్షన్లు ఇచ్చాడు. 3 ఏళ్ల పాటు కరువు, 3 నెలల పాటు శత్రువుల నుంచి పారిపోవడం, 3 దినాల పాటు యెహోవా కత్తి అనగా తెగులు చంపడం అన్నమాట దేశంలో. 3 సంవత్సరాలు, 3 నెలలు, 3 రోజులు. క్లియర్గానే ఉంది కదా. ఇదే సందర్భం మనకి 2 సమూయేల్లో వస్తుంది. మీ ఎదురుగానే తీస్తా ఇక్కడి నుంచే వెళ్ళి. 2వ సమూయేలు కనిపిస్తుంది కదా, అందుట్లో చివరి అధ్యాయం. ఓకే, 24వ అధ్యాయం. సారీ, ఒక్క సెకండ్. 24. ఇందుట్లో కింద కూడా దావీదుకి ఇదే ఆప్షన్లు ఇస్తాడనమాట వచ్చి. ఓకే, ఏమంటున్నాడు, నీ దేశమందు 7 సంవత్సరముల క్షామము కలుగుటకు ఒప్పుకొందువా, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా. ఇక్కడ 7, 3, 3 ఆప్షన్ ఇచ్చింది మనకు. దినవృత్తాంతాల్లో 3 సంవత్సరాలు, 3 నెలలు, 3 రోజులు. ఇక్కడేమో 7 ఏళ్ళు, 3 నెలలు, 3 రోజులు. ఇది కాంట్రడిక్షన్ అంటారు. కానీ ఏమంటారు, మీరు బైబిల్లో అక్షరానికి సముద్రమైనంత లోతుంది. 7 ఏళ్ళు అంటే 7 ఏళ్ళని కాదు 3 ఏళ్ళు, 3 ఏళ్ళు అంటే 3 ఏళ్ళని కాదు 7 ఏళ్ళని అడ్డగోలుగా మాట్లాడి మీరు వక్రీకరించాలి అని ఫిక్స్ అయిపోతే ఎలాగన్నా మతలబ్ చేసి వక్రీకరించేయచ్చు అనమాట. ఆ మీనింగ్ తీసి సంబంధం లేని వాటి అన్నింటినీ కలిపి నాకు ఒక రోజు ఇవ్వండి, ఇది పర్ఫెక్ట్లీ సెన్సిబుల్ అని చెప్పేసి నేను బుల్షిట్ చేయగలను. కాకపోతే అల్టిమేట్లీ నేను మీ నుంచి కోరేది ఏంటి, మీరు నమ్మాలి. నమ్మితే మీకు అర్థమవుతుంది. అందుకే స్టార్టింగ్ ఏముందో చూడండి. ముందు అన్నిటికన్నా, మా వాక్యాలు నీకు అర్థం అవ్వడానికి మీ దగ్గర దైవ జ్ఞానం ఉన్నదా, లేదు కదా. సో దైవ జ్ఞానం ఉంటే ఏంటి, 7 ఏళ్ల పాటు కరువు వస్తుంది అన్న ఒక చోట, ఇంకో చోట 3 ఏళ్ల పాటు కరువు వస్తుంది అన్న, 2 కరెక్టే. దైవ జ్ఞానం అంటే ఇదనమాట, రైట్. అందుకేనమాట నేను ఇదిగోండి ఇది పెట్టింది స్టార్టింగ్లో. బైబిల్ మనకు తెలియదా, లేకపోతే క్రైస్తవుల దైవ జ్ఞానాన్ని ఎలా ఉంటుందో చూద్దాం రండి అని చెప్పేసి ఇక్కడ అంది. చూసారు కదా, దైవ జ్ఞానం అంటే ఇది. 7 ఏళ్ళు 3 ఏళ్ళు అని ఉన్న 2 కరెక్టే ఆప్షన్స్. ఇది దైవ జ్ఞానం అనమాట. దీన్ని ఒప్పుకోకపోతే మీ దగ్గర దైవ జ్ఞానం లేదు. మీరు స్కూల్లో పిల్లలు పాటల పుస్తకాలు చదివినట్టు చదువుతున్నారు మీరు, అంతేగాని మీకు అర్థం కావట్లేదు. ఎందుకు, అందుట్లో ఉన్న అక్షరానికి సముద్రం అంత లోతైన సారాంశం ఉంది. అది సారాంశం ఉంది. దావీదు ఊరియా భార్యని తీసుకున్నప్పుడు, ఊరియాని చంపినప్పుడు కూడా అడ్డం పడకుండా తర్వాత పసిపిల్లోడిని చంపాడు కదా యెహోవా, అసలు సంబంధం లేనివాడిని. బత్షీబాని కూడా వదిలేశాడు. దావీదు అన్నాడు నేను పాపం చేశానని, కరెక్టే. బత్షీబా చెప్పిందా నేను పాపం చేశానని, లేదు. పండగ చేసుకుంది. మామూలు సైనికుడి భార్య దగ్గర నుంచి డైరెక్ట్ రాణి కూర్చుంది. అంతేకాదు దావీదు పోయిన తర్వాత సొలొమోన్ దగ్గర కూడా క్వీన్ మదర్గా ఉందన్నమాట. ఇది బత్షేబాకు వచ్చిన ప్రమోషన్. బత్షేబా ఏమన్నా పాపాన్ని ఒప్పుకుందా, ఏడన్నా పశ్చాత్తాపడిందా, లేదు. పండగ చేసుకుంది బాగా పవర్లోకి వచ్చి. దాని సంగతి ఏంటి, ఇదేనమాట సముద్రమైన లోతంటే. నాకు ఇది కామెంట్, ఈ కామెంట్ చూడడం బట్టే కదండి, కింద రిప్లై కూడా చూసి నాకు ఆనందం వేసింది. మన ట్రూత్ గారు బాగా అపోస్తలుడి స్థాయికి చేరుకుంటున్నారు అనమాట. ముందుగా ప్రభాకర్ గారు చెప్పారు, బాగా చెప్పారండి అక్క, ఆ సముద్రాన్ని మీరే ఏదేయండి అక్కయ్య గారు అని చెప్పి. కరెక్ట్ అండి, ఏదమనండి ఆ సముద్రాన్ని. పోయి కిందకు పోయినాకన్నేమో ఆనిముత్యాలు దొరుకుతాయేమో చూద్దాము. సో ఇంకొకటి, మన ట్రూత్ గారు, ప్రైజ్ ది రాడ్సిస్, కన్న తల్లిని అమ్మ అని పిలవలేని వాడు తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తాడు. తెలుగు బైబుల్లో అమ్మ అని రాశారు, కానీ మీరు ఇంగ్లీష్ బైబుల్లో ఉమెన్ అని ఉంటుంది. అలాగే సరిగ్గా ట్రాన్స్లేషన్ కూడా చేశారన్నమాట, తర్జుమా. అలానే కొత్త నిబంధన రాసిన గ్రీకులో కూడా గైనీ, అంటే గైనకాలజీ ఉంది కదండి మనకి డిపార్ట్మెంట్ అంటారు, గైనీ అనేది, అది గైనీ అనే దాని నుంచి వచ్చింది, గ్రీకు పదం, అంటే స్త్రీ అని చెప్పేసి. సో ఓ స్త్రీ అని ఉంటుంది. ఇంకా నీ తల్లి కంటే శిష్యులు ముఖ్యం అని యేసు అన్నాడు. ఇది ఇందాక చెప్పానండి, మత్తయి 12లో
తల్లి సహోదరులు బయట వెయిట్ చేస్తుంటే ఎవడరా నా తల్లి, ఎవరన్నా నా సహోదరులు, వీరే నా తల్లి నా సహోదరులు అని చెప్పి వీళ్ళని చూపించి అంటాడు చుట్టూ ఉన్నవాళ్ళని. పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం ప్రకారం చేసిన వాడేనమాట ఈయనకి లెక్క, మిగతా వాళ్ళు కాదు. మరి సన్మానించమంటే ఎవరిని సన్మానించమన్నాడో మీరు ఆలోచించండి. ఓకే, అయితే విషయం ఏంటంటే ఈయనకు సిలువేసినప్పుడు ఈయన తల్లి ఉంది, ఈయన మగ్ధలేనే మరియ వీళ్ళు ఉన్నారు, కానీ దూరం నుంచి చూస్తున్నారు అనుకోండి. ఆఫ్ కోర్స్ ఈయన శిష్యులు వీళ్ళైతే దరిదాపుల్లో కూడా లేరు, మొత్తం పారిపోయారు అందరూ. ఒకటి అంటానండి, యేసు పేతురు వీళ్ళ ముందు అనేక మిరాకిల్స్ చేశాడు. ఓకే, రొట్టెలు పంచడం, చేపలు పంచడం, మందు పంచడం, ఇంకా రకరకాలుగా చేశాడనమాట. మిరాకిల్స్ చేసినప్పటికి కూడా నమ్మలా వీళ్ళ శిష్యులు. పేతురు అయితే చివరి కూడా 3 సార్లు తిరస్కరించాడు. ఓకే, అప్పుడు ఏడ్చాడు, కానీ తర్వాత యేసు మరి చనిపోయేటప్పుడు ఉన్నాడా, పోనీ ఏడ్చాడు అనుకుందాం. యేసుని అప్పగించినప్పుడు 3 సార్లు నాకు తెలియదు అంటే ఏడ్చాడు. మరి యేసుని సిలువేసేటప్పుడు ఉన్నాడా పేతురు? లేదు, మళ్ళీ జారుకున్నాడు. ఒక్కడు లేడు శిష్యుడు సిలువేసేటప్పుడు లేరు. కానీ తర్వాత వీళ్ళు జీవితాంతం సువార్త చెప్పారు. ఇది మీకు నమ్మబుద్ధి అవుతుందా? మిరాకిల్స్ చేసినప్పుడు ఓ మూమెంట్ ఇటు తిరుగుతారు, అమ్మో ఈయన ఎవడో మహిమ ఉన్నవాడే నిజమే అని చెప్పి. తర్వాత మళ్ళీ యథావిధిగా కుక్కతో ఒక వంకర అన్నట్టుగా వీళ్ళు తిరిగి ఈ దరిద్ర పనులన్నీ చేస్తూ ఉంటారు. యేసు చనిపోయిన తర్వాత మాత్రం అందరూ శుద్ధపూసలైపోయారు అనమాట. ఒక్కడు కూడా దారి తప్పల, ఒక్కడు కూడా సందేహించలేదు. పక్కాగా చివరిదాకా అందరూ మార్టిర్స్ అంటే ఏంటి, త్యాగులు అయిపోయారు అనమాట, హతసాక్షులు అయిపోయారు. అలా రాసుకున్నారు అంటే చర్చ్ హిస్టరీలో, బైబుల్లో లేదు అది మళ్ళీ. సో మత్తయి 10:37 తల్లిదండ్రులు నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదంటున్నాడు యేసు. మరి దీనికి ఏమంటారు? భేదం కలుగు చేయడం అంటే ఏంటో నేను చెప్తానని చెప్పి ఈయన కూడా చెప్పారండి. ఆవిడ చెప్పడమే కాదు, ఇంట్లో ఒకడు గొర్రెలా మారారు, మిగతా వాళ్ళు మారరు, మరి వాళ్ళ మధ్యలో భేదం గొడవలు మొదలు. యేసు వల్లనే కదా వచ్చింది. మీరు రాసిన సమాధానం కూడా ఇలానే ఉంది. మరి మీరు చెప్పండి కరెక్ట్ అండి, మీరు చెప్పింది కరెక్ట్. ప్రతి చాప్టర్లో కూడా లోతైన సారాంశం ఉంది. మీకు లోతు దరిద్రపు వృత్తాంతం తెలుసు అనుకుంటా. వీలైతే మీకు మీ దేవుడి మీద నమ్మకం ఉంటే కింద వీడియో పూర్తిగా చూడండి అన్నారు. ఈ వీడియో ఏం లేదండి, ఇది పాప క్షమాపణ కోసం బలి ఆర్ రక్తం అవసరం లేదు అనడానికి మీకు నిరూపిస్తా చేసిన లైవ్ అనమాట. నెంబర్ 39. ఎప్పుడు వచ్చింది అంటే 2 నెలల క్రితం వచ్చింది, సుమారుగా మేలోనో ఏప్రిల్లో వచ్చింది అనుకుంటా. సో ఇది కూడా మీరు చూడొచ్చు కావాలనుకుంటే. అయితే ఇదేనండి, నమ్మేసినాక ఎట్లా అన్న కామెంట్లు చెప్తా ఉంటారు. అందుకే నేను ఒక మాట అంటే, సోది కాండంలో కూడా దీన్ని స్టార్టింగ్ పేజ్లో ఎండింగ్ పేజ్లో పెట్టిన కామెంట్ అనమాట. వెన్ ది బ్లాక్ బుక్ మేక్స్ సెన్స్, వై ఈవెన్ ది బ్లాంక్ బుక్ మేక్స్ సెన్స్. మీకు ఈ నల్లట్టలో అర్థం కనిపించింది అంటే మీరు ఖాళీ పుస్తకం తీసుకొని కూర్చోండి, అందుట్లో కూడా మీకు అర్థం కనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమీ లేకుండా ఊరక బ్లాంక్గా ఆలోచిస్తున్నా, లేకపోతే ఎదురుగా ఒక వైట్ పేపర్ పెట్టుకోండి, అందుట్లో ఏమీ లేదు, ఉట్టి వైట్ పేపర్తో ఆలోచిస్తున్నా. వెన్ ఈవెన్ ఏ బ్లాంక్ బుక్ మేక్ సెన్స్, అప్పుడు కూడా మీకు ఏదో ఒక సెన్స్ అనిపిస్తుంది. వై ఈవెన్ ది బ్లాక్ బుక్ విల్ మేక్ సెన్స్. ఇంత దరిద్రం ఉన్న ఈ నల్లట్టలో కూడా ఏదో ఒక అర్థం కనిపిస్తుంది. అంతా బ్యాడ్ అని కాదు, అక్కడక్కడ ఉపయోగపడే వచనాలు చెప్పారు ఈడ కూడా, ఇందుట్లో కూడా. ఓకే, కంప్లీట్లీ యూస్లెస్ అని నేను అన్నాను, కానీ మిస్గైడింగ్ అంట, మిస్లీడింగ్ అంట. సో అందుకే ఒక ఖాళీ పేజీని ముందు పెట్టుకొని 1 గంట అత్యధికంగా చూస్తే, ఆలోచించండి అట్లా చూస్తూ, అందులో కూడా ఎంతో లోతైన అర్థం మీకు తెలుస్తుంది అని. అంత మాత్రాన ఈ నల్లటలో అర్థం ఉందని, లేకపోతే ఇది మంచి అంటే ఉపయోగకరమని అందరికీ దారి తప్పించేది కాదు అని కాదండి అర్థం. ఓకే, సో సముద్రమైన లోతు ఇట్లా ఉపమానాలు మాత్రం, అయితే అలంకారాలు మాత్రం బాగా వాడతారు. కానీ బైబుల్ని యాక్చువల్గా చదివారా అంటే ఫిల్టర్ పెట్టుకొని చదువుతారు వీళ్ళు. సో చదివి ఉండొచ్చు కాక, మీరు పచ్చకళ్ళద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనిపించింది అంటారు కదా, అట్లా వీళ్ళు ఫిల్టర్, నమ్మకము అనే ఫిల్టర్ పెట్టేసుకొని చదివారు కాబట్టి కనీసం లోపల కొంచెమన్నా కానీ దాన్ని ఏమంటారు క్వశ్చనింగ్ లేకుండా చదివి ప్రతిదీ కూడా ఎఫర్మ్ చేసుకుంటూ పోతారనమాట. ఉన్నది పూర్తిగా దాని సందర్భం ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు. మీరు ఇంకోటి అంతెందుకు మత్తయి 12లోనే చూపిస్తాను. సో ఇదిగోండి మత్తయి 12లో చూడండి. ఇక్కడ దీనికన్నా ముందేమంటున్నాడు, ఇక్కడ ఒక దెయ్యాల స్టోరీ అన్నాను కదా, ఒక దెయ్యం ఒకరిని వదిలిపెట్టి వెళ్ళింది. తరువాత అది విశ్రాంతి వెతకచ్చు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున, దీనికి విశ్రాంతి దొరక్కపోయేసరికి నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుందనమాట. నేను ఏ ఇంటినైతే వదిలిపెట్టానంటే మనిషి ఉన్నాడు కదా, ఆ ఇంటికే తిరిగి వెళ్దాం అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండట చూచి
వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అంటే ఇది ఒకటే కాదు, దీంతోపాటు ఇంకో 7 వెనక్కి తీసుకొస్తుంది. అవన్నీ కూడా ఇంట్లో ఉంటే వీళ్ళు ప్రవేశిస్తాయి, అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును అని చెప్పేసి వీళ్ళ గురించి చెప్తున్నాడు అన్నమాట, జనాల గురించి. మీరు కూడా అట్లాంటి వాళ్ళేరా, మీకు ఒక దెయ్యాన్ని వదిలించాను అనుకున్నా, మీరు అట్లాగే నిజాన్ని నమ్మకపోయేసరికి మీకు ఖాళీగానే ఉంటారు, మీ లోపల ఇంకో 7 దెయ్యాలు వస్తాయి. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును అని చెప్పేసి అన్నాను. ఇది ఒకటే కాదండి, ఎప్పుడు కూడా ఆ టైం వాళ్ళకే కాకుండా అంటే ఏంటి, ఇప్పుడు ఆ స్థితి అనేది కడపటి స్థితి ఎవరికి ఉందో, ఇట్లా 7 దెయ్యాలు పట్టినోడికి, అలాగే ఈ తరము వారికి కూడా సంభవించును అని చెప్పేసి అంటున్నాడు. ఈ తరమును ఎందుకు అంటున్నాడు, మిగతా వాళ్ళకని ఎందుకంటల్లా, ఆ తరముననే పరలోక రాజ్యం వచ్చును అని అప్పట్లో ఎక్స్పెక్టేషన్ అనమాట. అందుకే ఇది ఆఖరి తరము, ఇక్కడే వస్తుంది, అంతా ఇక్కడే జరగబోతుంది అని చెప్పి ఈ తరానికి కూడా ఇలాగే సంభవిస్తుంది అని ఆయన చెప్పాడు. దాని తర్వాత అనేక తరాలు గడిచిపోయినాయి మనదాకా, మన గురించి మాట్లాడటల్లా, అంత ఆ తరం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే అప్పట్లో ఎక్స్పెక్టేషన్ అదనమాట. మీరు ఉన్నట్టుగా చదివారు అనుకో, ఆ తరం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, మన గురించి ఎందుకు మాట్లాడలేదని మీకు అప్పుడు అర్థమవుతుంది. బైబిల్ మొత్తం చదివితే యోహాను, యేసు, పౌలు వీళ్ళందరూ కూడా ఆ తరంలో పరలోక రాజ్యం వస్తుందని అనుకుంటున్నారు, అందుకని అట్లా మాట్లాడారు. కానీ మీరు ముందు పాస్టర్ల దగ్గర బ్రెయిన్ వాష్ చేయించుకొని అపాలజెటిక్స్ ఇవన్నీ కూడా ముందు ఉన్న విషయం చదవకుండా, అంటే ఏంటి, బైబిల్ చదవకుండా అపాలజీ చదువుతా తర్వాత బైబిల్ దగ్గరికి వచ్చారనుకోండి, మీరు ఇందుట్లో న్యూట్రల్గా చదవలేరు అనమాట. చదవలేక ఇందుట్లో ఉన్న అర్థం మీకు కనిపించదు. ఈయన దుష్టతరానికి చెప్తున్నాడు మీ అని అంటారే కానీ ఈ తరానికి ఎందుకు చెప్తున్నాడు అనేది మీరు ఆలోచించరు. సో దైవ జ్ఞానం అంటే ఇలా ఉంటుంది, లోతు అంటే ఇలా ఉంటుంది అనమాట, ఇరుక్కుపోయి మీరు తిరిగి రాలేనంత లోతు. సో అదండి, జస్ట్ ఒక కామెంట్లు, ఇది కామెంట్ చేయడం కన్నా కూడా దీని మీద కామెంటరీ చేస్తే బెటర్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈవెన్ అనాలని కాదండి, టిపికల్ క్రిస్టియన్ థాట్ అనమాట. వాళ్ళు కంప్లీట్గా బ్రెయిన్ వాష్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎందుట్లో మర్మాన్ని ఆలోచించలేకపోతారు. మీరే చూడండి, ఎవరన్నా కూడా బైబిల్ మొత్తం చదివి మారిన వాళ్ళు ఉంటారో లేదు, ముందు నమ్మిన తర్వాతే చదువుతారు. ఈవెన్ కూడా పెట్టమనండి చూద్దాం, ఇవి చదివిందేమో ముందే మారకుండా మనస్సాక్షి ఉంటే. సో ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరల తదుపరి మీ కాపరి. స్వస్తి.